హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఎం లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ సిరీస్లో ఒక అత్యంత ముఖ్యమైన అధ్యాయాన్ని చాప్టర్ 13 పార్లమెంటరీ వ్యవస్థను చాలా లోతుగా పరీక్షల కోణంలో విశ్లేషించబోతున్నాం. మన భారత ప్రజాస్వామ్యానికి ఇదొక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. మీరు యూపీఎస్సీ సివిల్స్ రాస్తున్నా లేదా స్టేట్ గ్రూప్స్ రాస్తున్నా పాలిటీలో ఈ చాప్టర్ నుండి ప్రశ్నలు రాకుండా ఉండటం అసాధ్యం. ఇది కేవలం ఒక ప్రభుత్వ నమూనా కాదు, మన దేశ పరిపాలన వెనుకున్న ఆత్మ. కాబట్టి భారతదేశ పరిపాలనకు పునాది అయిన ఈ వ్యవస్థను, దాని రాజ్యాంగపరమైన మూలాలను ప్రతి ఆర్టికల్ను క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం. ఈరోజు మన ప్రయాణం ఈ 6 అంశాల చుట్టూ సాగుతుంది. ముందుగా ఈ సిస్టంకి రాజ్యాంగంలో పునాదులు ఏమిటో చూస్తాం, అంటే యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి. ఆ తర్వాత ఇదే సూత్రాలు రాష్ట్రాల్లో ఎలా పనిచేస్తాయో, డ్యూయల్ రోల్ అంటే ఏమిటో చర్చిస్తాం. మూడోది, ఈ పార్లమెంటరీ వ్యవస్థ యొక్క కీలక లక్షణాలను ఒక్కొక్కటిగా విడమరిచి చూస్తాం. నాలుగోది, చాలా ఆసక్తికరమైన అంశం, అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ వ్యవస్థనే ఎందుకెంచుకున్నారు, దాని వెనక ఉన్న చర్చ ఏంటి. ఐదోది, మన సిస్టంకి బ్రిటిష్ సిస్టంకి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏమిటి. ఇక చివరగా, అన్నింటికన్నా ముఖ్యమైనది, ఎగ్జామ్ ఫోకస్తో ఒక ర్యాపిడ్ రివిజన్ చేస్తాం. సో లెట్స్ బిగిన్. రైట్, మన విశ్లేషణను యూనియన్ ఎగ్జిక్యూటివ్తో మొదలు పెడదాం. మొత్తం భారత పార్లమెంటరీ వ్యవస్థ అనే పెద్ద భవనానికి రెండు ఆర్టికల్స్ పునాదిరాళ్ల లాంటివి. అవే ఆర్టికల్ 74 మరియు ఆర్టికల్ 75. ఈ రెండింటిని మీరు అర్థం చేసుకుంటే మొత్తం సిస్టంపై మీకు పూర్తి గ్రిప్ వస్తుంది. ఇవి మన ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన గుండెకాయని చెప్పొచ్చు. ముందుగా ఆర్టికల్ 74. దీని హెడింగ్ చూడండి, చాలా స్పష్టంగా ఉంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతికి తన పనుల్లో సహాయం చేయడానికి, సలహా ఇవ్వడానికి ఒక మంత్రిమండలి ఉంటుంది. ఇదే మన పార్లమెంటరీ వ్యవస్థకు మొదటి అత్యంత కీలకమైన ఆధారం. సో ఈ ఆర్టికల్ క్లాజ్ 1 ఏం చెబుతోంది? చాలా సింపుల్. ప్రధానమంత్రి హెడ్గా ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది. వాళ్ళు ప్రెసిడెంట్కి సలహా ఇస్తారు. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. హూ షల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ సచ్ అడ్వైస్ అనే మాట ఉంది చూసారా, అదే గేమ్ చేంజర్. అంటే ప్రెసిడెంట్ ఆ సలహాను పాటించి తీరాలి. తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి స్కోప్ లేదు. ఈ ఒక్క లైన్తోనే ప్రెసిడెంట్ నామమాత్రపు అధిపతి, నామినల్ హెడ్ అయ్యారు. అసలైన పవర్ అంతా ప్రైమ్ మినిస్టర్ చేతిలోకి వెళ్ళింది. ఇక ఆర్టికల్ 74 క్లాజ్ 2 ప్రకారం మంత్రులు రాష్ట్రపతికి ఏమని సలహా ఇచ్చారు అనే విషయాన్ని ఏ కోర్టులోనూ ప్రశ్నించకూడదు. ఇది వాళ్ల నిర్ణయాల గోప్యతను కాపాడటానికి. ఇప్పుడు ఎగ్జామ్స్కి అత్యంత ముఖ్యమైన పాయింట్కొచ్చాం. ఆర్టికల్ 74కు జరిగిన సవరణలు. మొదట్లో రాజ్యాంగంలో ఆ సలహా బైండింగ్ అని అంత స్పష్టంగా లేదు. కాని 1976లో ఎమర్జెన్సీ సమయంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ సలహాను రాష్ట్రపతిపై ఖచ్చితంగా కట్టుబడి ఉండేలా, అంటే బైండింగ్ చేసింది. దీంతో రాష్ట్రపతి పాత్ర పూర్తిగా నామమాత్రంగా మారిపోయింది. అయితే ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం 1978లో 44వ సవరణ ద్వారా రాష్ట్రపతికి ఒక చిన్న అధికారాన్ని ఇచ్చింది. ఆయన మంత్రిమండలి సలహాను ఒక్కసారి పునః పరిశీలన, రీకన్సిడరేషన్ కోసం వెనక్కి పంపవచ్చు. కాని ఇక్కడ చాలా ముఖ్యం. మంత్రిమండలి ఆ సలహాను మార్చినా మార్చకపోయినా రెండోసారి పంపితే మాత్రం రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించి తీరాలి. ఈ 2 అమెండ్మెంట్స్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటికి చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థకు వెన్నుముకలాంటి ఆర్టికల్ 75కి వద్దాం. ఇది మంత్రుల నియామకం, వాళ్ల బాధ్యతలు, ఇతర విషయాల గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 74 ఈ సిస్టమ్ యొక్క ఫిలాసఫీని చెబితే, ఆర్టికల్ 75 దాని మెకానిజం, అంటే అది ఎలా పనిచేస్తుందో వివరిస్తుంది. ఆర్టికల్ 75లోని కీలకమైన అంశాలను చూద్దాం. క్లాజ్ 1 ప్రకారం ప్రైమ్ మినిస్టర్ను ప్రెసిడెంట్ నియమిస్తారు. అయితే ఎవర్ని పడితే వారిని నియమించరు. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని మాత్రమే ప్రధానిగా నియమించడం అనేది ఒక రాజ్యాంగ సంప్రదాయం. మిగతా మంత్రులను ప్రధాని సలహా మేరకే ప్రెసిడెంట్ నియమిస్తారు. క్లాజ్ 2 ప్రకారం మంత్రులు ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ ఉన్నంతవరకే పదవిలో ఉంటారు. దీని అసలు అర్థమేంటంటే, వాళ్లకు లోక్సభలో మెజారిటీ ఉన్నంతవరకు. ఇక ఆర్టికల్ 75లోని అసలైన గుండెకాయ లాంటి క్లాజ్కొద్దాం. క్లాజ్ 3. ఇది లేకుండా పార్లమెంటరీ సిస్టమ్ లేదు. లక్ష్మీకాంత్ పుస్తకంలో దీన్ని బెడ్ రాక్ ప్రిన్సిపల్ అంటారు. అదేంటంటే, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. అంటే మంత్రిమండలి మొత్తం సమిష్టిగా లోక్సభకు జవాబుదారీగా ఉంటుంది. కలిసి ఈదుతారు, కలిసే మునిగిపోతారు అని అంటారు కదా, సరిగ్గా అదే. ఒకవేళ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పాస్ అయితే మొత్తం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాజీనామా చేయాల్సిందే. ఫైనల్గా క్లాజ్ 5 ప్రకారం ఒక వ్యక్తి మంత్రి అయిన తర్వాత 6 నెలల లోపు పార్లమెంట్లోని ఏదో ఒక సభలో సభ్యుడు కావాలి, లేకపోతే మంత్రి పదవి పోతుంది. ఓకే,
ఇప్పటిదాకా మనం సెంట్రల్ లెవెల్లో చూశాం. మరి రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? మన రాజ్యాంగ నిర్మాతలు కేంద్రంలో ఎలాంటి వ్యవస్థను పెట్టారో దాదాపు అలాంటి వ్యవస్థనే రాష్ట్రాలకు కూడా అన్వయించారు. ఇక్కడే మనం డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అనే చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ను కూడా అర్థం చేసుకోబోతున్నాం. సో ఏంటి డ్యూయల్ ఎగ్జిక్యూటివ్ అంటే? సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు అధిపతులుంటారు. ఒకరు నామమాత్రపు అధిపతి అంటే డీ జ్యూరే ఎగ్జిక్యూటివ్, మరొకరు వాస్తవ అధిపతి అంటే డీ ఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్. డీ జ్యూరే అంటే చట్టప్రకారం, డీ ఫ్యాక్టో అంటే వాస్తవానికి. సెంట్రల్ లెవెల్లో మన ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ది స్టేట్, దేశానికి అధిపతి. అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఆయన పేరు మీదే వెలువడతాయి. కానీ ఆయన నామమాత్రమే. అసలైన పవర్ అంటే వాస్తవ అధికారాలన్నీ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే ఆయన హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వానికి అధిపతి. ఇదే ఫార్ములా రాష్ట్రాలకు వర్తిస్తుంది. గవర్నర్ నామమాత్రపు అధిపతి అయితే ముఖ్యమంత్రి వాస్తవ అధిపతి. కేంద్రంలో ఆర్టికల్ 74 ఎలానో రాష్ట్రాల్లో ఆర్టికల్ 163 కూడా దాదాపు అలాంటిదే. ఇది రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్కు ఎలా సహాయపడాలి, సలహా ఇవ్వాలి అనే దాని గురించి చెప్తుంది. కానీ ఆర్టికల్ 74కి దీనికి మధ్య ఒక చిన్న కాని చాలా కీలకమైన తేడా ఉంది. అది ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 163ని 74తో పోలిస్తే రెండూ ఎయిడ్ అండ్ అడ్వైస్ గురించి మాట్లాడతాయి. కానీ ఆర్టికల్ 163 క్లాజ్ 1లో ఒక అదనపు మాట ఉంది. అదేంటంటే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తన విచక్షణతో డిస్క్రెషన్ నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు తప్ప మిగతా అన్నిట్లో మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాలి. ఈ విచక్షణాధికారాలు డిస్క్రెషనరీ పవర్స్ అన్నవి రాష్ట్రపతికి లేవు. గవర్నర్కు కొన్ని విషయాల్లో సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ఉదాహరణకు ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేయడం ఆర్టికల్ 200, లేదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని సిఫార్సు చేయడం ఆర్టికల్ 356. ఈ తేడా అనలిటికల్ ప్రశ్నలలో అడగడానికి చాలా ఆస్కారముంది, గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 164 ఇది కేంద్రంలోని ఆర్టికల్ 75కి జిరాక్స్ కాపీ లాంటిది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఇతర మంత్రులను ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమిస్తారు. కేంద్రంలో మంత్రిమండలి లోక్సభకు బాధ్యత వహించినట్లే ఆర్టికల్ 164(2) ప్రకారం రాష్ట్రాల్లో మంత్రిమండలి విధానసభకు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఆర్టికల్స్ గురించి వివరంగా చూశాం. ఇప్పుడు ఆ ఆర్టికల్స్ నుంచి పుట్టుకొచ్చిన ఈ పార్లమెంటరీ వ్యవస్థ యొక్క సాధారణ లక్షణాలేంటో చూద్దాం. ఈ ఫీచర్స్ మీకు తెలిస్తే ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఈ ఫీచర్స్ని క్విక్గా చూద్దాం. 1. నామమాత్ర మరియు వాస్తవ కార్యనిర్వాహకులు. దీని గురించి మనం ఆల్రెడీ చర్చించాం. 2. మెజారిటీ పార్టీ పాలన. లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ ఉంటే ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 3. సమిష్టి బాధ్యత. ఆర్టికల్ 75(3) దీనికి ఆధారం. ఇది పార్లమెంటరీ ప్రభుత్వానికి ఆత్మలాంటిది. 4. రాజకీయ ఏకరూపత. సాధారణంగా మంత్రులందరూ ఒకే పార్టీకి చెందినవారు కాబట్టి ఒకే ఐడియాలజీని ఫాలో అవుతారు. 5. ద్వంద్వ సభ్యత్వం. మన మంత్రులు ఎగ్జిక్యూటివ్లోనూ లెజిస్లేచర్లోనూ రెండిట్లోనూ సభ్యులుగా ఉంటారు. అమెరికాలో ఇది కుదరదు. 6. ప్రధానమంత్రి నాయకత్వం. ఆయనే ప్రభుత్వానికి, క్యాబినెట్కు, అధికార పార్టీకి నాయకుడు. 7. దిగువ సభ రద్దు. ప్రధానమంత్రి సిఫార్సు చేస్తే రాష్ట్రపతి లోక్సభను రద్దు చేసి కొత్త ఎన్నికలకు వెళ్లొచ్చు. ఇది కూడా ఒక ముఖ్యమైన ఫీచర్. చివరిగా రహస్య ప్రమాణం. మంత్రులు తమ పాలసీల గురించి గోప్యత పాటిస్తామని ప్రమాణం చేస్తారు. ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నకొద్దాం. అస్సలు మన దేశం పార్లమెంటరీ వ్యవస్థనే ఎందుకు స్వీకరించింది? అమెరికాలో ఉన్నట్టు స్థిరమైన అధ్యక్ష తరహా వ్యవస్థను ఎందుకు తీసుకోలేదు? మన రాజ్యాంగ పరిషత్తులో దీనిపై పెద్ద చర్చే జరిగింది. ఆ చర్చ సారాంశమేమిటో ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ సిస్టమ్ను ఎంచుకోవడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. మొదటిది పరిచయం, ఫెమిలియారిటీ. బ్రిటిష్ పాలనలో మనకు ఈ వ్యవస్థతో కొంత పరిచయం ఉంది. పూర్తిగా కొత్తదైన అధ్యక్ష తరహా వ్యవస్థతో ప్రయోగాలు చేయడం రిస్క్ అని భావించారు. రెండవది సంఘర్షణలో నివారణ. అమెరికాలో ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్కి మధ్య పవర్స్ చాలా కఠినంగా విడిపోయి ఉంటాయి. దీనివల్ల తరచూ గొడవలు వస్తాయి. మనలాంటి కొత్త దేశానికి అది మంచిది కాదనుకున్నారు. మూడవది భారత సమాజ స్వభావం. మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్నాయి. వారందరికీ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం కల్పించడానికి పార్లమెంటరీ వ్యవస్థే సరైనదని భావించారు. నాలుగవది మరియు అన్నింటికన్నా ముఖ్యమైనది బాధ్యతకు ప్రాధాన్యత. ఈ పాయింట్ను డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్లో చెప్పిన ఈ ఒక్క వాక్యంతో మనం అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష తరహా వ్యవస్థ ఎక్కువ స్థిరత్వాన్నివ్వచ్చు, కానీ పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కువ బాధ్యతనిస్తుంది. ఈ ముసాయిదా రాజ్యాంగం స్థిరత్వం కంటే బాధ్యతకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చింది. దీని అర్థమేంటి? ప్రభుత్వం 5 ఏళ్లు గ్యారంటీగా ఉండటం కన్నా అది ఉన్న ప్రతిరోజూ పార్లమెంటుకు అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండటం ముఖ్యం అని మనవాళ్లు భావించారు. ఈ కోట్ మీ మెయిన్స్ ఆన్సర్స్లో రాస్తే చాలా విలువ ఉంటుంది.
ఈ స్లైడ్లో ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న తేడాలను ఒక టేబుల్ రూపంలో చూడొచ్చు. ఫీచర్స్, మెరిట్స్, డిమెరిట్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. మన పార్లమెంటరీ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి బాధ్యత వహిస్తుంది. ప్రెసిడెన్షియల్ సిస్టంలో అలా కాదు. మన సిస్టంలో అస్థిర ప్రభుత్వాలు ఒక మైనస్ అయితే, ప్రెసిడెన్షియల్ సిస్టంలో అధ్యక్షుడు నిరంకుశంగా మారే ప్రమాదం ఒక మైనస్. ఈ టేబుల్ మీ మెయిన్స్ ఆన్సర్స్కి ఒక మంచి ఫ్రేమ్వర్క్నిస్తుంది. చాలామంది అనుకునే ఒక అపోహ ఏంటంటే మన పార్లమెంటరీ సిస్టమ్ బ్రిటిష్ సిస్టమ్కి ఒక కార్బన్ కాపీ అని. కానీ అది అస్సలు నిజం కాదు. మనం ఆ మోడల్ నుంచి స్ఫూర్తి పొందాం. అందుకే దీన్ని వెస్ట్మినిస్టర్ మోడల్ అంటాం. కానీ దాన్ని మన దేశ పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకున్నాం. ఇది ఒక అనుసరణ, అడాప్టేషన్, అంతేకాని ప్రతిరూపం, రెప్లికా కాదు. ఆ ముఖ్యమైన తేడాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ తేడాలను బాగా గుర్తుపెట్టుకోండి. మొదటిది, భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం, రిపబ్లిక్. మన హెడ్ ఆఫ్ స్టేట్, ప్రెసిడెంట్ ఎన్నికవుతారు. కాని బ్రిటన్లో వంశపారంపర్యంగా రాజు లేదా రాణి ఉంటారు. ఇది మొదటి తేడా. ఇక రెండోది, అతి పెద్ద తేడా. బ్రిటన్లో పార్లమెంట్ సర్వసత్తాకమైనది, సావరెన్. పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. కాని భారతదేశంలో పార్లమెంట్ సుప్రీం కాదు. మన పార్లమెంట్ అధికారాలు లిఖిత రాజ్యాంగం, ఫండమెంటల్ రైట్స్ మరియు జ్యుడిషియల్ రివ్యూ ద్వారా పరిమితం చేయబడ్డాయి. మూడవది, బ్రిటన్లో ప్రధాని ఖచ్చితంగా దిగువ సభ నుంచే ఉండాలి. కాని మన దేశంలో ప్రధాని లోక్సభ లేదా రాజ్యసభ ఏ సభ నుంచైనా ఉండొచ్చు. ఉదాహరణకు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ సభ్యుడిగా ప్రధాని అయ్యారు. చివరిగా, బ్రిటన్లో ప్రతిపక్ష పార్టీ ఒక షాడో క్యాబినెట్ను ఏర్పాటు చేస్తోంది. అంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం అన్నమాట. మన దేశంలో ఈ పద్ధతి లేదు. సరే, ఇప్పుడు ఫైనల్ సెక్షన్కొచ్చాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఈ సెక్షన్ మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి ఉపయోగపడేలా కీ టేక్అవేస్ని అందిస్తుంది. ప్రిలిమ్స్ కోసం ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. ఆర్టికల్ నంబర్లు 74, 75, 163, 164 చాలా ముఖ్యం. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, డీ జ్యురే, డీ ఫ్యాక్టో, ఎగ్జిక్యూటివ్ లాంటి పదాల మీద ప్రశ్నలొస్తాయి. ఆర్టికల్ 74కి సంబంధించిన 42nd మరియు 44th సవరణలు ఫేవరెట్ ఏరియా. అలాగే ప్రెసిడెంట్ అధికారాలకి, గవర్నర్ విచక్షణాధికారాలకి మధ్య ఉన్న తేగాపై ప్రశ్నలు అడగవచ్చు. ఇక పార్లమెంటరీ సిస్టమ్ ఫీచర్స్ని ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఫీచర్స్తో పోల్స్తూ ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇక GS2 మెయిన్స్లో మీ ఆన్సర్కి వాల్యూ యాడ్ చేయడానికి ఈ పాయింట్స్ ఉపయోగపడతాయి. మీ సమాధానాన్ని అంబేద్కర్ గారి రెస్పాన్సిబిలిటీ వర్సెస్ స్టెబిలిటీ కోట్తో మొదలుపెట్టండి. ఇండియా బ్రిటన్ సిస్టమ్స్ మధ్య తేడాలను విశ్లేషించండి. ముఖ్యంగా పార్లమెంటరీ సావరినిటీ పాయింట్ని హైలైట్ చేయండి. మన సిస్టమ్ యొక్క లాభనష్టాలను చర్చించండి. ఇది బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయినా కొన్నిసార్లు అస్థిరతకు దారితీస్తుంది అనే పాయింట్ని బ్యాలెన్స్డ్గా రాయండి. అలాగే ప్రధానమంత్రి పాత్ర, ప్రైమస్ ఇంటర్పేస్, సమానులలో ప్రథముడు స్థాయి నుంచి ప్రైమ్ మినిస్టీరియల్ గవర్నమెంట్గా ఎలా మారుతోందో విశ్లేషిస్తే మీ ఆన్సర్ చాలా డైనామిక్గా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ మొత్తం చాప్టర్ను కేవలం 5 కీలక పాయింట్లలో రివిజన్ చేద్దాం. ఇది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. 1. పునాది. ఆర్టికల్ 74, 75 కేంద్రానికి, 163, 164 రాష్ట్రాలకు. ఈ 4 ఆర్టికల్స్ ఈ వ్యవస్థకు రాజ్యాంగపరమైన ఆధారం. 2. మూలసూత్రం. లోక్సభకు సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇదే ఈ సిస్టంకి గుండికాయ. ప్రభుత్వం కలిసి ఉంటుంది, కలిసే పడిపోతుంది. 3. ద్వంద్వ కార్యనిర్వాహక వర్గం. ప్రెసిడెంట్ నామమాత్రపు అధిపతి, ప్రైమ్ మినిస్టర్ వాస్తవాధిపతి డిఫాక్టో. 4. ప్రధాన చర్చ. మన దేశం స్థిరత్వం కన్నా బాధ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ వ్యవస్థను ఎంచుకుంది. ఇది అంబేద్కర్ గారి మాట. 5. కీలకమైన తేడా. బ్రిటిష్ పార్లమెంట్ లాగా మన ఇండియన్ పార్లమెంట్ సర్వసత్తాకమైనది కాదు. దీని అధికారాలు రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. ఈ 5 పాయింట్లు మీకు గుర్తుంటే పార్లమెంటరీ వ్యవస్థపై ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు సులభంగా సమాధానం చెప్పగలరు. మరొక ముఖ్యమైన అధ్యాయం విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.